రైట్, కంటెస్టెంట్ గురించి అయితే మీరు ఎవరు ఆట అలా ఆడుతున్నారు బాగానే ఉంది. మరి విష్ణుప్రియ మీద ఏంటి మీ అభిప్రాయం? ఎందుకంటే తను కూడా పాపం అందరూ అంటే నాగార్జున సార్ కూడా తన మీద మంచి సానుభూతి చూపించారు. ఎందుకంటే సోనియా తను మాట్లాడిన విధానాన్ని కొంచెం ఆయన ఖండించారు. అవును, మీకేమనిపించింది? కరెక్టేనా? సోనియా యాక్చువల్లీ టార్గెట్ చేసింది కదా. ఫస్ట్ వీక్ 1 నన్ను, వీక్ 2 శేఖర్ భాష, నెక్స్ట్ విష్ణుప్రియ తొందరగా వెళ్ళే ఛాన్స్ లేదు. తన ఫైనల్స్కి వెళ్తుంది. ఎందుకంటే తన ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. అక్కడ ఉన్న వాళ్ళందరిలో మోస్ట్ ఫెమిలియర్ ఫేస్ జనాలకి తెలుసు అంటే విష్ణుప్రియ అని. నిజంగా చెప్పాలంటే విష్ణు కన్నా ఎవరున్నారు పాపులర్ అక్కడ అసలు? నేను కొంతమంది తెలుసు, సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి బేబక్ తెలుసు. కొంతమంది లేడీస్ ఇప్పుడు చెప్తున్నారు కొద్దిగా తెలిసిన మొక్కల్లో బేబక్ ఉంది, బేబక్ను కూడా తీసేశారు అని. కొంతమంది ఆవిడేం తెలుసు అన్నారు కావాలని యాంకర్. ఆవిడ వీడియోలు కొన్ని బాగా వైరల్ అయినాయి, మాకు తెలుసు బేబక్క, ఆవిడ ఉంచాల్సింది కొంచెం తెలిసిన తెలుగు మాట్లాడే తెలిసిన ఆవిడని కూడా తీసేశారు అని కొంతమంది నాకు ప్లస్గా మాట్లాడుతున్నారు. సో అట్లా విష్ణు టీవీ షోల్లో బాగా తెలుసు కదా. అండ్ వీళ్ళు సీరియల్ బ్యాచ్ అసలు నాకు వాళ్ళు ఎవరో తెలియదు. ఇంకా ఆ సీరియల్ బ్యాచ్ ఉన్నారు కదా, ఇప్పుడు నేను సీరియల్స్ చూడను, నాకు అసలు వాళ్ళంతా కొత్తగా ఉన్నారు, వాళ్ళని ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. వాళ్ళకి నేను తెలుసు ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా ఫాలో అవుతారు కదా. వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటే నాకు తెలిసేవాళ్ళు, నాకు తెలియదు వాళ్ళు. సో సగం మంది నాకు కొత్తే. నాకు తెలుసు విష్ణు తెలుసు, సీత బాగా తెలుసు, శేఖర్ భాష ఆల్రెడీ మగవాళ్ళ ఆనిముత్యం కదా, ఆయన బాగా తెలుసు, ఆదిత్య ఆనిముత్యం ఆయన అలాగే లోపల ఉన్నప్పుడు కూడా ఆనిముత్యాలు వదిలేడు. ఆదిత్య ఓం పర్వాలా తెలుసు, ఇంకా పెద్దగా లోపల ఎవరు తెలియదు నాకు. నాకు ఆదిత్య ఓం గారు మంచి ఫ్రెండే కానీ హీ వాజ్ వెరీ నైస్ టు మీ. బట్ ఐ ఫీల్ ఆయన మిక్స్ అవ్వలేకపోతున్నారు అందరు కంటెస్టెంట్స్తో. అంటే మేము చేసే అల్లరి కానీ గిల్లరు కానీ ఇవన్నీ ఆయన కొంచెం అప్పుడప్పుడు చిరాకు వస్తుంది. ఏంద్రా స్వామి ఏంది ఇది అన్నట్టు కొంచెం ఇదిగా ఉంటున్నారు, కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఆయన వెరీ నైస్ కానీ మేబీ ఆయన రావచ్చేమో, ఆయన రావాలని నేను అనుకోవట్లేదు, ఆయన రావచ్చేమో అనుకుంటున్నా. ఆయన ఉన్నారా నామినేషన్స్లో? మణికంఠ, సీత అండ్ తను ఉన్నారు. మణికంఠని కొన్ని రోజులు ఇంకా ఉంచుతారు ఎందుకంటే తను సింపతి గేమ్ ఆడుతున్నాడు కదా. ఇప్పుడు కొంచెం బాగానే ఆడుతున్నాడంట, గేమ్ కూడా డెవలప్ అయిందంట మరి. సో చూద్దాం. బట్ ఆదిత్య ఓం గారు అంత కంటెంట్ ఇవ్వట్లా, ఫన్నీ కంటెంట్ ఇవ్వట్లా, అంత జనాలకి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు కదా. యాక్టరే కానీ మణికంఠ కనెక్ట్ అయినట్టు ఆయన మణికంఠ ఎక్కడో అక్కడ కనెక్ట్ అయ్యాడు కనీసం. నేననే మనిషి వచ్చేసిన నేను ఒక వర్గానికి కనెక్ట్ అయ్యా, శేఖర్ భాష కనెక్ట్. ఆదిత్య ఓం గారు ఒక్కళ్ళు ఎవరికి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, మా ఎవరికి కూడా అంత కనెక్ట్ అవ్వలేకపోయేవాళ్ళు. నాతో వచ్చి మాట్లాడేవాళ్ళు, బేబక్క గారు మీరు భోంచేస్తారా, చేస్తానండి అంటే, మీరు భోంచేయాలి, మీరు మాకు బాగా వండి పెడుతున్నారు కదా, మీరు టైంకి తినాలి కదా బేబక్క గారు. ఓకే అండి సరే తింటా, మీకు డిషెస్ నేను వాష్ చేస్తా, నన్ను పిలవండి, మీకు ఏది టైంలో మీకు కావాలి అంటే నేను వచ్చి పనిచేస్తా, మీరు బాగుండాలి బేబక్క గారు, మీరు బాగుండాలి. ఏదో లైట్గా కాదు బాగానే అసలు నిజంగా ఆ జోక్ ఒకటి బాగా వైరల్ అయింది. నేను మణికంఠని టీజ్ చేశా కదా, రాసుకుంటాడు కాఫీది ఏదో రాసుకుంటాడు. ఏంటి అంటే ఇది మా ఆవిడ వచ్చినప్పుడు నేను రాసుకుంటాను, వెళ్ళి తన పక్కన వెళ్ళి నుంచుంటాను కాఫీ ఫ్లేవర్ అని అంటాడు. తమ్ముడు ఏమో అనుకున్నా. అదొకటి శేఖర్ భాష కరాటే నేర్పించింది, కియా కియా, అది కూడా బాగా వైరల్ అయింది. అదే వాళ్ళందరూ అమ్మ మాకు టీ ఇస్తారా అనుకుంటున్నారు. ఓకే ఓకే డన్ డన్, ఇంకా అదే డన్. సో వేడివేడిగా అక్క అయితే మంచి అల్లం చాయ్ పెట్టింది, తాగుదాం. తాగుతూ అక్కని ఇంకా హింసిద్దాం. ఏయ్ 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 ఏయ్